అయితే ఓ సభ్యసాచి బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా మీరు ఎలా వచ్చిందో బ్లౌజ్ అనేది ఫిట్టింగ్. మీరే చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి ఏ విధంగా వచ్చిందనేది. సో బ్యాక్ నెక్ సూపర్, ఫ్రంట్ సూపర్. చేతులు పైకి ఎందుకు లేపానంటే మీకు జస్ట్ క్లారిటీ కోసం అని చేతులు కొంచెం ఇలా పైకి పెట్టి తీసానమాట ఈ వీడియో. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది, కంఫర్ట్గా ఉంది నాకైతే. హాయ్ అండి, నేను మీ ఎస్ఎల్ డిజైన్ అండి. ఈ బ్లౌజ్ సభ్యసాచి బ్లౌజ్ అన్నాను కదా, ఓవరాల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇలా వచ్చిందండి. మీరు చూస్తున్నారు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. సో ఏ విధంగా కుట్టామనేది నేను మీకు చూపిస్తున్నాను, ఎలా కుట్టుకోవాలనేది. ఓకే, ఓవరాల్గా బ్లౌజ్ అయితే అలా వచ్చింది. అయితే మనం సభ్యసాచిలో పార్ట్స్ అన్నీ కట్ చేసి పెట్టాం కదండి. సో ఒక్కొక్క పార్ట్ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టుకోవాలన్నమాట. జాయిన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా జాయిన్ చేసేసుకొని సెట్ చేసేసుకోవాలన్నమాట. అన్ని పార్ట్స్ని నీట్గా మనము ఎక్కడ ఉగ్గులు రాకుండా అనేది చూసుకొని, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదైతే నెక్ దగ్గర కరెక్ట్గా వస్తుందని చూసుకుంటూ అన్ని పార్ట్స్ అయితే జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత అన్నీ సరి చూసుకోవాలి. ఇది వచ్చి షేప్ బెల్ట్ మనం ఎలా అయితే ఉంటుందో అది అనమాట. ముందుగానే మనము యాక్చువల్లీ క్లోజింగ్ సైడ్స్ తీసుకోవచ్చు, లేదంటే క్లోజ్ ఉన్న సైడ్స్ లైనింగ్ ఒకటి అండ్ మెయిన్ క్లాత్ ఒకటి క్లోజ్ ఉన్న సైడ్ కట్ చేసుకోవచ్చు. లేదా మనకి క్లాత్ అక్కడ లేదు అని అన్నప్పుడు విడివిడిగా కట్ చేసుకొని దాన్ని జాయిన్ చేసుకునైనా చేసుకోవచ్చు అనమాట. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూసిన వాళ్ళు కొంచెం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అనేది థంబ్నెయిల్ పెట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ పెట్టండి. ఎంత చేసినా ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా ఏదైనా మాట్లాడినా నాకు ఆన్సర్ చేస్తూ ఉంటే ఓకే రైట్ అందరూ టచ్లో ఉన్నారు, మాట్లాడవచ్చు అని అనిపిస్తుంది. ఏ విధంగా టచ్లో కామెంట్స్ సరిగా లేకుండా సబ్స్క్రైబ్ కూడా ఏమీ లేకుండా ఉండేసరికి దాని జోష్ అనేది రావట్లేదండి చేయాలని. సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినా పోనీ బ్లౌజ్ గురించే కాదండి, ఇంకేదైనా కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఇదే కాకుండా ఏదైనా ఏ టాపిక్ గురించైనా మాట్లాడుకోవచ్చు కదా, క్యాజువల్గా కూడా మాట్లాడుకోవచ్చు కదా మనము. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలండి అన్ని పీసెస్ అన్నమాట. మధ్యలో ఎలా కుట్టాను అది కూడా చూడండి. ఓకే, అంటే ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలంటే అందరూ చాలా మటుకు ఉగ్గులు రాకుండా చూడాలి అది ఇది అని అంటున్నారు కదా. కాదు, ఒక్క మాట అండి, ఉగ్గులు రాకుండా ఎక్కడ రింకిల్స్ లాగా కనబడకుండా కుట్టాలంటే కరెక్ట్గా బాడీకి ఫిట్ కుట్టొచ్చు. కాకపోతే చేయి లేపడానికి ఉండదు, చేయి తిప్పడానికి ఉండదు, వంగడానికి ఉండదు. సో అట్లా కాకుండా కొంచెం లిటిల్ బిట్ అయితే వస్తాయి, రావాలి కూడా. వస్తేనే మనకు బ్లౌజ్ చేయి లెగుస్తుంది, నడుము దగ్గర కొంచెం బాగుంటుంది. జనరల్గా చాలామంది ఏంటంటే వేరే వాళ్ళ గురించి కామెంట్స్ కాదండి, ఇది చెప్తున్నాను. ఎక్కడ ఉగ్గులు లేవు, ఇలా చూడండి అలా చూడండి అని చూపిస్తున్నారు. కానీ అలా ఫోటో వరకే బాగుంటుంది, కానీ లైవ్గా మనం ఆ రకంగా వేసుకొని అయితే ఉండలేమండి. ఏమంటారు, మీరేమంటారు చెప్పండి? లైవ్గా అంత ఫిట్టింగ్ వేసుకొని మనం ఉండగలమా? మీరు చెప్పండి. ఉండలేమో ఉండగలమో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. నేనైతే ఉండలేను, నేను శారీస్ కట్టేదే తక్కువ. కాకపోతే నేను బ్లౌజెస్ బాగా కుడుతూ ఉంటాను కస్టమర్స్కి, మాకు మా పిల్లలందరికీ. సో నేను ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. పిల్లల్ని చూపించుకుంటూ కొన్ని చెప్పుకుంటూ చేద్దాం అనుకుంటున్నాను. సో నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తాయో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఓకే, ఏ విధంగా అనిపిస్తున్నాయి అనేది. సో ఈ విధంగా అన్ని జాయింట్లు చేసేసుకొని అటాచ్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఎందుకు పెట్టానంటే ఎంత కష్టపడుతున్నామో దానికి ఏ రిజల్ట్స్ లేకపోతే బాధ ఎంత అనిపిస్తుందో మనుషులకి చూపించడానికి నేను ఇది మీకు పెడుతున్నానండి. చూస్తున్నారు కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఏం పెట్టడం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ చేయటం లేదు. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు అర్థం కావడం లేదనమాట. మీకు ఎవరికైనా ఏమన్నా అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళైనా అట్లీస్ట్ మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా. చూసిన వాళ్ళు ఏదైనా బాగుందా బాగాలేదా ఎలా వచ్చింది
అనేది కూడా చెప్పడం లేదు. సో అందుకని ఇవాళ నేను నా వర్క్ హార్డ్ ఎంత ఉంటుందో అనేది నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను, లైవ్లో పెడుతున్నాను. ఎంత ఎంత కుడతాము, ఎంత చేస్తాము, ఇది కూడా ఇంకా ఫాస్ట్గా ఫాస్ట్గా చేసి పెడుతున్నాను. స్లోగా పెడితే మాత్రం వర్క్ హార్డ్ ఎక్కువే ఉంటుంది వర్క్ అనేది. చూస్తున్నారు మీరు. సో ఓవరాల్గా బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. సో సబ్యసాచి బ్లౌజ్ ఆల్రెడీ పాతదే కావచ్చు, కానీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఈజీ అనిపించిందా, ఓకేనా, బాగానే ఉందా, సో మీకు అర్థమైందా, అర్థం కాలేదా, ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, అలాంటి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి ఎలా ఉందనేది. ఓకే, ఇది నెక్ పార్ట్ అనమాట. నెక్ బాగానే వచ్చింది. ఓకే, ఓవరాల్గా కుదిరింది. సో ఇది అవుటర్ లైన్ కట్ చేసేసుకొని మళ్ళీ దీన్ని జాయింట్ అనేది చేసేసుకుంటాము వేరే పార్ట్స్. ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. సో డైలీ మనం అనుకుంటాం కానీ ఈజీ అని ఇంట్లో పనులు చేసుకొని తర్వాత మిషన్ ఎక్కాలి అంటే ఫస్ట్ పొద్దున్న నుంచి లెగిసిన దగ్గర నుంచి పనులు అయిపోయిన తర్వాత పిల్లల్ని పంపించే వరకు పనులు అయిపోయగానే నీరసం వస్తుంది ఫస్ట్. ఆ నీరసం అనేది అనుకుంటా కూర్చుంటే కష్టం కదా, ఏదైనా సాధించాలంటే ఏదో ఒకటి చేయాలంటే కష్టపడాలి. సో నేను ఈ విధంగా వీడియోస్ చేస్తున్నాను. కొంచెమన్నా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అని ఆశ అనమాట నాకు. సో అది పడుకోకుండా కొంచెము ఈ రకంగా బ్లౌజెస్ మీకు పెట్టాలని పెడుతున్నాను అనమాట. మీ దాకా అందించాలని అందిస్తున్నాను. నేను 2 ఫుట్స్ తీసుకున్నానండి, మిషన్ ఫుట్స్. ఒకటి గ్యాదరింగ్ ఫుట్, ఒకటేమో బీడ్స్ స్టిచ్ చేసే, అంటే బీడ్స్ మీద కుట్టే ఫుట్ అనమాట. బీడ్స్ ఉన్నా అండ్ ఏమన్నా స్టోన్స్ ఉన్నా ఏ ఉన్నా సరే కుట్టే ఫుట్స్ అనమాట. నేను అది కూడా ఒక చిన్న వీడియో చేసి పెడతానండి మీ అందరికీ. ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తాను అనమాట నేను దాన్ని. నాకైతే ఇక్కడ పఫ్ కానీ ఇది కానీ చాలా బాగా వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ అయితే చాలా నీట్గా కుదిరింది. సో మీరు ఎలా ఉందో చెప్పండి. ఇలా కుట్టేసిన తర్వాత దీనిపైన మనం లేస్ అనేది పెడతామన్నమాట. ఈ విధంగా చూసి పెట్టుకోవాలి, కుట్టుకోవాలి, సరి చూసుకుంటూ ఉండాలి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను మాట్లాడిన కొన్ని మాటలు కూడా వినండి, అర్థం చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. సో అందరు భోంచేశారా అండి? నేనైతే భోంచేయలేదు, ఇంకా భోంచేయాలి. ఇది ఫినిష్ అయిపోగానే వెళ్ళిపోయి భోంచేద్దాం అనుకుంటున్నాను. ఇది కట్ చేసి కుట్టేసరికి లేట్ నైట్ అయిపోయింది కొద్దిగా. తర్వాత వీడియోని ఎడిటింగ్ చేయడానికి నెక్స్ట్ డే పట్టింది నాకు. నేను మళ్ళీ ఫుడ్స్ కొంటే మా పేరెంట్స్, మా మమ్మీ వాళ్ళు, మా పిల్లలు కూడా ఏమన్నారంటే ఎన్ని ఫుడ్స్ కొంటావు మమ్మీ అని అంటున్నారు. కానీ మనం ఎన్ని కొన్నా మనకు అన్నీ ఉపయోగమేనండి. పాడయ్యేది వేస్ట్ అనేది ఒక్కటి లేదు. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ట్రెండీగా ఏది వచ్చిందో, ఏది కొత్తది వచ్చిందో, మనకి వర్క్ ఈజీ అయ్యేది మనం వెతుక్కుంటూ ఉంటాం కదండి జనరల్గా అయితే. సో నాకు ఫుడ్స్ దొరకగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు నెక్స్ట్ కొన్ని ఫ్రాక్స్ కుట్టేది ఉంది, గ్యాదరింగ్ చేసేది క్లాత్కి. సో పద్దాకలు పట్టాలంటే కుదరటం లేదు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవే కొనేటప్పుడు లక్కీగా దొరికేసింది గ్యాదరింగ్ ఫుడ్. హ్యాపీగా దీంతో నేను కొద్దిగా చేయాలని తేగానే మనసాగలేదు. ముందు మిషన్ మీద పెట్టేసి ముందు గ్యాదరింగ్ ఏ రకంగా వస్తుందనేది చూసుకున్నాను. బాగా వచ్చింది. నేను ఆ వీడియో కూడా పెడతాను మీకు, ఫుడ్స్ వీడియో పెడతాను, అండ్ కుట్టింది కూడా పెడతాను. బాగా అనిపించిందండి. చూసే కొద్దీ నాకు కుట్టే కొద్దీ కూడా ఈజీ అనిపించింది. సో అలా ఏమన్నా ట్రెండీగా మనకేమన్నా మార్కెట్లోకి వచ్చిందంటే కథం మన ఆడవాళ్ళకైతే కొద్దిగా ఆగదండి, కావాలి కొనేయాలనిపిస్తూ ఉంటుంది. సో నేను మొన్న నాకు ఓవర్లాక్ మిషన్ కావాలనిపించి వెళ్ళినప్పుడు షాప్కి నేను అవి ఫుడ్స్ కనిపించగానే నేను కొనేసుకున్నాను అనమాట. ఖచ్చితంగా దానికి వీడియో చేస్తానండి నేను. సో ఈ విధంగా నేను పేపర్ ఏదైతే ఉందో మనం కట్ చేసిన పేపర్ పెట్టేసుకొని సైజ్ అనేది చూసుకొని నేను లైన్ అనేది గీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు లేస్ అని పెడుతున్నాను. ఇలా లేస్ పెడితేనే ఈ బ్లౌజ్కి అందం అండి.
బ్లౌజ్కి ఎందుకంటే సబ్యసాచి బ్లౌజ్ లుక్ కావాలి అంటే ఈ విధంగా లేస్ కుట్టుకుంటేనే దానికి అందం వస్తుంది. నేను మీకు ఫస్ట్లో ఒక వీడియో పెట్టాను, బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఈ విధంగా కామెంట్స్ పెట్టండి చూసేసిన తర్వాత. బ్లౌజ్ ఇలా ఓవరాల్గా లేస్ వేస్తేనే దానికి లుక్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ కావాలో అది కూడా కామెంట్స్ పెట్టండి, నేను అది కూడా వీడియో చేసి పెడతాను మీకు డెఫినెట్గా. నాకు మార్నింగ్ వీడియోస్ కూడా పెట్టాలనిపిస్తుంది, కానీ చాలా కష్టం అనిపిస్తుందండి. కిచెన్లోకి తీసుకొచ్చి పెట్టాలంటే అవడం లేదు. ఫస్ట్లో వీడియోస్ చేసినప్పుడు నాకు ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉండేనో, ఆ తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చేసరికి ఆ గ్రోత్ అంతా పడిపోయిందండి నాది. కానీ కుదరలేదు నాకు వీడియోస్ చేయడానికి. వీడియోస్ ఎలా చేయాలి అనేది నాకు అప్పుడు అంత ఐడియా లేదు, కానీ అయినా కూడా కష్టపడి పెట్టాను. ఇప్పుడు కొద్దిగా ఐడియా వచ్చింది, ఎలా ఫాస్ట్గా చేయాలి, ఎలా పెట్టాలని కొద్దిగా అయితే ఐడియా వచ్చిందండి నాకు. పర్వాలేదు, చేయగలుగుతున్నాను. వీడియోస్ క్లియర్గానే ఉందని అనుకుంటున్నానండి నా ఒపీనియన్ ప్రకారం. సో ఈ విధంగా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. పఫ్స్ ఎగ్జాక్ట్గా చెస్ట్ దగ్గర కూడా నీట్గా కూర్చుంది బ్లౌజ్ అనేది, చాలా నీట్గా వచ్చేసింది. మీరు చెప్పండి ఎలా వచ్చిందో బ్లౌజు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా మనము లేస్ అనేది వేసేసుకుందాము. పాతవే కావచ్చండి ఇవన్నీ, కాకపోతే నేను క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి, మీకు ఎక్కడ అర్థం కాదో చెప్పండి. ఫుల్ షోల్డర్ నుంచి రెడీ షోల్డర్ కూడా ఎలా తీసుకోవాలో కూడా నేను ఫస్ట్ వీడియోలో మీకు పెట్టాను. పార్ట్ 1లో సబ్యసాచి పార్ట్ 1 ఒకటి పెట్టాను, సబ్యసాచి పార్ట్ 2 వచ్చి ఫ్రంట్ పార్ట్ పెట్టాను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. అండ్ ఇది వచ్చి పార్ట్ 3 స్టిచ్చింగ్ కూడా పెట్టాను, ఎలా కుట్టాను అనేది కూడా. సో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి నాకు ఎలా వచ్చిందనేది. ఇదే విధంగా హ్యాండ్స్కి కూడా కొట్టండి. మొన్న ఒక ఆవిడ వచ్చి హైనెక్ బ్లౌజ్ కుట్టమని చెప్తే హైనెక్ బ్లౌజ్ కుట్టానండి నేను. ముందుగానే నేను అడిగాను ఆ అమ్మాయికి, వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు నేను అడిగాను, నాకు బాడీ మెజర్మెంట్స్ ఉంటే బాగుంటాయి కదండి అని అంటే, వాళ్ళ అమ్మాయి ఉండి అన్నది లేదండి బ్లౌజ్తో కూడా చూసి కుడుతున్నారు కదా అని అన్నారు. సరే నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని అన్నీ చేసి నేను ఓవరాల్గా తీసి నేను కుట్టితే ఆవిడంటే అది వచ్చి నాకు ఏదో కంజెస్టెడ్గా ఉందని. నేను కుట్టేటప్పుడు కూడా ఆవిడతో ఒకటే మాట అన్నాను, ఏమంటే అంత ఫ్రీ నెక్స్ వేసుకున్న ఆవిడ ఇప్పుడు హై నెక్ అంటే సడన్గా కంజెస్టెడ్గా ఉంటుంది, మరి ఓకేనా అంటే, లేదా అంటే కుట్టండి బాగానే ఉంటుంది వేస్తున్నారు కదా అందరని నన్ను ఫోర్స్ చేసింది ఆ అమ్మాయి. కుట్టి పంపించిన తర్వాత ఇప్పుడు ఆవిడంటది నాకు ఎట్లనో అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రీ నెక్ వేసుకునే వాళ్ళకి ఫస్ట్ టైం హై నెక్ వేసుకునేటప్పటికి కొంచెము మనకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం కంజెస్టెడే అనిపిస్తుంది. కాకపోతే నాతో ఏమన్నారంటే ఆవిడ, నేను బిఫోర్ మ్యారేజ్ నేను అన్ని హైనెక్లే వేశాను అంటే, అవునండి బిఫోర్ మ్యారేజ్ హైనెక్లు వేస్తారు కాదనట్లేదు. హైనెక్లు అప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లలు ఉండరు, పెళ్ళి కాదు కాబట్టి మన స్ట్రక్చర్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది, బాగుంటుంది, వేసుకుని సెట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చి షేప్ అవుట్ అంతా అయిపోయిన తర్వాత అదే విధంగా కూర్చోవాలంటే ఏది కూర్చోదు, కొంచెమన్నా మనకు ఒకలాగా అనిపిస్తుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. 1-2 సార్లు మనం హైనెక్ బ్లౌజ్ వేసుకుంటే మూడోసారికి మనకి బ్లౌజ్ అనేది అర్థమైపోతుంది. ఫ్రీ నెక్లు వేసే వాళ్ళకి డైరెక్ట్ హై నెక్లు వేస్తే ఎవరికైనా కంజెస్టెడ్ అనిపిస్తుందండి. కానీ ఎంత బాగా వచ్చిందో నేను మీకు ఆ వీడియో కూడా నేను పెట్టాను, ఆవిడ వేసుకున్నా కూడా పెట్టాను బ్లౌజ్ చాలా బాగుంది. కానీ ఆవిడకి ఏంటో ఫీలింగ్ నాకు అర్థం కాదు. అందుకే ఫ్రీ నెక్లు వేసుకున్న వాళ్ళకి హై నెక్లు అడిగేటప్పటికి ఫస్ట్ 1-2 టైమ్స్ అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలంటే మరీ అబ్బెట్టుగా కష్టంగా ఉంటాయి ఏమి ఉండవు, ఎందుకంటే మెజర్మెంట్స్ అలా తీసుకుంటాం కాబట్టి. కాకపోతే వేసుకున్నాక ఇలా ఉంటుందా అనేది కొంచెం అర్థం చేసుకోవాలి మనని. పద్దాకలు టైలర్లకి ఫోన్లు చేసి అలా వచ్చింది ఎలా వచ్చింది, మన తప్పు ఎక్కడ ఉంటుందండి అక్కడ. ఇంతకన్నా బాగా కుడతారా ఎవరైనా?
చాలా బాధ అనిపిస్తాయండి కొంతమంది కస్టమర్లు మాట్లాడే మాటలకి చాలా బాధ అనిపిస్తుంది. కుట్టే వాళ్ళకే తెలుసు ఆ బాధ ఏంటో. ఒక్కోసారి అనిపిస్తుంది మానేసేయాలి, ఇదంతా వదిలేయాలి అనిపిస్తుంది. కానీ వద్దొద్దు, ఇక నేను ఏమీ చేయలేను కాబట్టి ఇక జాబ్ కూడా చేసే ఆప్షన్ లేదు. ఇదివరకు నాకు మంచి బుటిక్ ఉండేది. ఇప్పుడు పిల్లల వల్ల ఆ బుటిక్ కూడా తీసేసి ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇంట్లో చేసుకున్నందుకు సరే వీడియోస్ కూడా చేసుకుంటూ కంటిన్యూ చేద్దామని ఒపీనియన్‌తో నేను పెట్టుకున్నాను. సో, నేను అప్పటికే సగం మంది కుట్టడం కూడా మానేశానండి. అవ్వట్లేదు, కుదరట్లేదు. ఇంట్లో పని, బయట పని, అన్ని పనులు, పిల్లల్ని డ్రాపింగ్ చేయాలి, పికప్ చేసుకోవాలి. స్కూల్‌లకి ఎంత పనుంటుంది. అయినా ఇవన్నీ కానిచ్చుకొని కూడా నేను ఇది చేసుకుంటున్నానండి. అర్థం చేసుకోవాలండి కస్టమర్స్ కొంచెం టైలర్స్‌ని అనొద్దు కానీ. సో, ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే చాలా చాలా వచ్చింది. మీకు ఫొటోసు అండ్ అది కూడా పెట్టాను. వీడియో కూడా పెట్టాను. చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టండి. ఈ విధంగా టైట్ ఫిట్టింగ్ మార్కుల దగ్గర చాక్ పీస్‌తో గీసేసుకొని ఒక చిన్న పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే నీట్‌గా వస్తుంది కుట్టు. ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలనమాట. 8 ఇంచెస్ ఉంది కదా! 8 ఇంచెస్‌కి మార్క్ ఏసేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. సో ప్లీజ్ చూసిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా పెట్టండి. ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తాను నేను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా మార్క్ అనేది కంపల్సరీ వేసుకోండి. కుట్టే వాళ్ళకి, బిగినర్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది. ఎందుకంటే మనం కుట్టేసేటప్పుడు కొంతమంది లాగేస్తుంటారు. ఫ్రంట్ టు బ్యాక్ లాగేస్తుంటారు. సో లాగడంతో ఏమవుతుందంటే ఫ్రంట్ టు బ్యాక్ లాగేసి చంక దగ్గర అప్స్ డౌన్స్ వస్తుంటాయి. అలా కాకుండా పిన్ అనేది పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఈక్వల్‌గా వస్తుంది. నేను ఎప్పుడూ పెట్టుకుంటాను. ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను పెట్టుకుంటాననమాట. ఎందుకంటే మనం కటింగ్ చేసింది కరెక్టే కాబట్టి అది అటు ఇటు వెళ్ళకుండా నేను పెట్టుకుంటాననమాట. ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. చాలా వచ్చింది బ్లౌజ్ అయితే ఫినిషింగు. చూస్తున్నారు కదా మీరు. సో చిన్న హెమ్మింగ్ చేసేద్దాము. సో ప్లీజ్ చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.